హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య టాకీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. నేనైతే రాత్రంతా కష్టపడిపోయి పూల డెకరేషన్ అంతా చేశాను. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా నైటే చేసుకున్నాను. నేను పువ్వులన్నీ ఆనందపురం వెళ్ళి తెచ్చుకుంటాను. అక్కడైతే చాలా చౌకగా ఉంటాయి. కిచెన్లో వంటల ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వంట సెక్షన్ అంతా మా అత్తగారు చూసుకుంటారు. అమ్మవారి డెకరేషన్ అంతా నేను చూసుకుంటాను. ఇగో అమ్మవారికి చీర కట్టడానికి కుచ్చులు పెట్టేస్తున్నాను. మీకు అమ్మవారివి శారీ డ్రేపింగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను సపరేట్గా షార్ట్ వీడియోస్ చేసి పెడతాను అవి. ఇక్కడ అమ్మవారి అలంకరణ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు వంటల పని ఉంది. నైవేద్యాలు ఎంతవరకు వచ్చాయో చూసేద్దాం పదండి. మా అత్తగారు 2 వంటల వెరైటీస్ చేశారు. మన ఇంట్లో పండుగ అంటే ముందు గుర్తొచ్చి పిండి వంటలే కదా. అదిగో పులిహోర కలిపేస్తున్నాను నేను. ఇందులో ఒక ఐటెం కూడా నేను చేయలేదు, అన్నీ మా అత్తగారే చేశారు. నేను జస్ట్ బిల్డప్ ఇవ్వడం మాత్రమే. ఇక్కడ మా అత్తగారు బూరెలు వేసేస్తున్నారు. నాకు పిండి వంటలు అంటే చాలా భయం, ఆయిల్ వంటలు. మొన్న ఆయిల్తోని డ్యాన్స్ వేసి చిన్నది ముద్దు పెట్టించుకున్నాను బొగ్గు మీద. నా బొగ్గు మీద ఉన్న 2 మధ్యలో ఆయిల్ పెట్టినవే. అందుకే పిండి వంటల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ అమ్మవారికి నైవేద్యం నా చేత్తో ఒక్కటైనా పెట్టాలని అనేసి బూరెలు ఇక్కడ వేస్తున్నాను. మా ఇంట్లో ఏ పూజ అయినా బుక్ చదవడానికి ముందు నాకే ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను కొంచెం గాబరేకు కదా, కొంచెం స్పీడ్ చదివేస్తాను. అందుకనే బేబే పూజ అయిపోయి బేబే ప్రసాదాలు తినేయచ్చని ముందు మాత్రం నాకే ఇచ్చేస్తారు.
నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇలా తాంబూలానికి మా ఇంటికి వచ్చారు. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో అనుకుంటాం కదా, పెళ్ళిళ్ళు చేసుకొని ఏవో ఊర్లు వెళ్ళిపోవాలి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలని. కానీ మేము ముగ్గురు మాత్రం గోడ కొట్టిన బంతిలా తిరిగి తిరిగి వైజాగ్లోనే పడ్డాం. వైజాగ్లోనే తాంబూలం మా అత్తగారికి ఇచ్చి, మా అత్తగారికి ముత్తైదుగా కొన్ని సంవత్సరాలు ఉండి మా ఆయన ఇంకా ఎక్కువ బంగారం కొనిలా ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇలా మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట మోగించడం మర్చిపోవద్దే.